హాయ్ హలో గాయ్స్. ఈరోజైతే నేను మీకోసం బొంబాయి చట్నీనైతే రెసిపీని తీసుకొచ్చేసాను. ఇది చాలా ఈజీ, సింపుల్, 10 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్కి అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం శనగపిండిని ఒక 1 కప్ వరకు తీసుకొని 1.5 కప్ వరకు వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఆనియన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, పప్పులు, నెక్స్ట్ టొమాటో, కొత్తిమీర తీసి సైడ్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, నెక్స్ట్ మనం ఈ పప్పులన్నీ వేసి బాగా బ్రౌనిష్ అయ్యేంత వరకు కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న 1 టొమాటో ఉంది కదా, అది కూడా వేసి ఒక 2 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోండి. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనం అప్పుడే శనగపిండిని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, అది ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఫస్ట్ టిప్ అయితే ఏంటంటే, ఇది వాటర్ వేసి మళ్ళీ ఇందులోకి వేసుకుంటున్నాం కదా, ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. లేకపోతే కింద అంటుకొని కొంచెం ముద్దగా అయిపోతుంది. చూడండి, మిక్స్ చేసుకున్న ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం. మిక్స్ చేస్తూనే ఉండాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేయండి, లేకపోతే కొంచెం ముద్దగా వచ్చేస్తుంది. నేనైతే వాటర్ వేసుకొని నాకైతే చాలన్నమాట. ఇంత కొంచెం కలిపేలాగా ఉంటే బాగుంటుంది టేస్ట్. అంతే అండి, ప్రిపేర్ అయిపోయింది. మనకు పప్పులు ఏమి లేనప్పుడు ఇలా టేస్టీగా బొంబాయి చట్నీ అయితే మనం చేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీ అయిన రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా 5 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. దోశ, చపాతీ, పూరి, ఇడ్లీస్లోకి చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.